బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. Now I have the director at Sacharana is with me now. Welcome and congratulations. థ్యాంక్స్ అనే. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది అనే. చాలా పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. మెయిన్ ఎప్పుడైతే ఫస్ట్ ప్రివ్యూ మీడియాకి వేసాము, మీడియా అంటే నా కుటుంబం. నేను బతికిందే మీడియాతో. యాజ్ ఎ జర్నలిస్ట్గానే బతికాను. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గానే మీ ముందుకు వచ్చాను, ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఎప్పుడైతే జర్నలిస్టులు కూడా విజిల్స్ వేశారు కదా, ఇంకా మారిపోయింది. వాళ్ళే నడిపించారు టోటల్గా ఆల్ మల్టీప్లెక్స్. మామూలుగా ఇలాంటి సబ్జెక్ట్ ఏంటంటే సింగిల్ థియేటర్ సబ్జెక్ట్స్ అనుకుంటాం. మేము చేసేటప్పుడు సింగిల్ థియేటర్, విలేజ్ సబ్జెక్ట్స్ ఇట్లా అనుకున్నాం. కానీ ఆ మల్టీప్లెక్స్ అన్నీ కూడా టోటల్గా హైదరాబాద్లో ఉన్న మల్టీప్లెక్స్, బయట మల్టీప్లెక్స్ బిజీగా ఉంటున్నాయి బికాస్ ఆఫ్ మీడియా. ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత, ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏర్పడినటువంటి సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారు అనేటువంటి దాంతో, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఈ సినిమా రిలీజ్ కూడా కావడానికి వీల్లేదు, ఎలా రిలీజ్ అవుతుందో చూద్దాం అన్నంత రేంజ్లో కాంట్రవర్సీ నడిచింది. ఏం జరిగింది అసలు? అప్పుడు జరిగిన కాంట్రవర్సీ ఏంటి? ఎంతవరకు దాన్ని మీరు ఎలా ఫేస్ చేసుకుంటూ వచ్చారు? అంటే అప్పటికి మనం టీజర్ రిలీజ్ చేసే టైం కన్నా జస్ట్ ఒక 40%, 40-60%, 40-50% అయిన షూటింగ్ అంతే. ఫుల్ మూవీ అవ్వలేదు. తర్వాత అంతకుముందు పోస్టర్ రిలీజ్ చేసాం, అప్పుడు 20% షూటింగ్. ఈ 40% షూటింగ్ అయిన దాంట్లోంచి తీసుకొచ్చిన టీజరు మాకు నిజంగా అప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మేము అనుకున్న బడ్జెట్కి దాటిపోతుంది. ప్రొడ్యూసర్ కొత్త, నేను సినిమా కొత్త అయినా ఇండస్ట్రీ నాకు పరిచయం, 20 ఏళ్ళకి ఇండస్ట్రీలో బతున్నాను, నాకు టెన్షన్ లేదు. ఇంకోటి, ఒక కొత్త ప్రొడ్యూసర్కి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక కాన్ఫిడెన్స్ కలగాలి. కాబట్టి ఏంటంటే మన ప్రోడక్ట్ ఆయన కొంచెం ఆ మధ్యలో మాకు చిన్న గ్యాప్ కూడా వచ్చింది. ఏంటి, ఎటు వెళ్తుంది ఒక బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే వెళ్ళిపోతూ ఉంటాయి అప్పటికే 40%కే. అప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేస్తే మన సినిమా మార్కెట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఐడెంటిటీ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఎలా గుర్తిస్తారు అని మేము ప్లాన్ చేసి ఒక టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ రిలీజ్ చేయడానికి ముందు ఎప్పుడైతే స్టూడియోలో మా ప్రొడ్యూసర్కి చూపించాను, ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి, కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు. రిలీజ్ చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఒక లోకల్ లాంగ్వేజ్, ఒక టాలీవుడ్ టీజర్ నేషనల్ మీడియాలో డిబేట్స్, అది తెలుగు భాష, మళ్ళీ హిందీ భాష కాదు, ఏం కాదు. ఆల్ ఎంత పెద్ద ఛానల్స్ చెప్పుకున్నాము, ఎంత పెద్ద మీడియా చెప్పుకున్నాము, అలాంటి మీడియాలో లోకల్ సినిమా గురించి డిబేట్స్ జరిగినాయి. చాలా గొప్పగా ఫీల్ అయ్యాం. అప్పుడు మా అందరికి బాగా ధైర్యం వచ్చింది. ఇక మన దగ్గరికి వస్తే ఏమైపోయిందంటే, భిన్న స్వరాలు. ఎవరో ఒక అతను ట్వీట్ చేస్తే దానికి కేటీఆర్ గారు రీట్వీట్ చేయడం, దానివల్ల నిజంగా చెప్పడం మాకు ప్లస్ అయింది. ఎందుకంటే దానివల్ల మా ప్రమోషన్ పెరిగింది. ఏంటి, కేటీఆర్ ట్వీట్ చేశాడు, ఇలాంటిది వాయిస్ పెరిగిపోయింది. ఆ క్షణంలో మేము అసలు భయపడలేదు. ఏదో మైనస్ అయిద్దు, లేకపోతే ఈ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఆపుద్ది, అలాంటి భయాలు ఏమీ కలగలేదు. ఇంకా ధైర్యం వచ్చింది, ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే మా సబ్జెక్ట్ మీద మాకు నమ్మకం ఉంది. మా సబ్జెక్ట్ ఆ కోణం కాదు, ఆ ట్వీట్ చేసిన కోణం కాదు, కేటీఆర్ గారు ఫీల్ అయిన కోణం కాదు. ఇది ఈ ప్రాంత స్వతంత్ర పోరాటం, అంతేనా మా కోణం. ఆయన బీజేపీ లీడర్ కావచ్చు, వీళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, నాకు అనవసరం. నేను క్రియేటర్ని, జర్నలిస్ట్ని, నా ఫీలింగ్స్ వేరుంటాయి, నా ఆలోచన విధానం వేరుంటాయి. సో కాబట్టి మేము ఎక్కడ భయపడలేదు. అయితే ఏంటంటే, కొంచెం బెదిరింపు కాల్స్ రావడం, కొన్ని మెసేజ్లు రావడం, అలాంటి కొంచెం ఇబ్బంది పెట్టినాయి. ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడ భయపడలే, ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఎందుకు కేటీఆర్ దాన్ని ట్రీట్ చేయడానికి కానీ, లేకపోతే ఆ బెదిరింపు కాల్స్ రావడానికి గల కారణం మెయిన్ ఏమనుకున్నాను అంటే, ఏదైతే ఆ టీజర్లో పెట్టిన ఆ టార్చర్ సీన్స్, షార్ట్స్ ఏదైతే ఉంటాయో, ఆ మీసాలు తీయడం, పిలిక కట్ చేయడం ఉందో, హిందుత్వాదానికి సంబంధించింది ఒక రజాకార్ చేస్తున్నాడు. కానీ ముస్లిం వాదులు కానీ, లౌకికవాదులు కానీ ఏమనుకుంటారంటే, వీళ్ళు ఒక బీజేపీ ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నాడు, వీడు డైరెక్టర్ కొత్తవాడు, సో ఆయన కావాలని చేయించుకుంటున్నాడు, ముస్లింని ప్రాపగండా చేయాలనుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. అది ట్వీట్ చేసిన వెంటనే, అప్పుడు ముస్లిం మైనారిటీ పార్టీస్కి ఆ పార్టీ సపోర్ట్ కాబట్టి, బీఆర్ఎస్ కొలాబరేషన్లో ఉంది కాబట్టి, కాంబినేషన్లో ఉంది కాబట్టి మేబీ ఆయన ట్వీట్ చేసి ఉంటారు. కానీ నిజానికి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఈ చరిత్ర మీద పూర్తి అవగాహన ఉంది, విపరీతమైన అవగాహన ఉంది. ఇంకోటి, కేటీఆర్ గారి తాతగారు ఈ పోరాటంలో పాల్గొని, ఆయన పేరు మీద కరీంనగర్లో ఏదో ఊర్లో ఇప్పటికి పెద్ద స్తూపం ఉంది. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గానే, ఆయన డబ్బులతో కూడా కేటీఆర్ గారి ఫ్యామిలీ ఒకానొక టైంలో దాన్ని ఆసరాగా చేసుకుని బతికిన రోజులు నేను కేటీఆర్ గారు చెప్పారు.
ఈ పోరాటంలో మా తాతగారు పాల్గొన్నారు, ఇలా ఇలా చెప్పేవాళ్ళు, ఇది చాలా గొప్ప చరిత్ర అయితే. ఆ తర్వాత మీకు గుర్తుంది, మన జర్నలిస్ట్కి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు. జర్నలిస్టులు, అది పొలిటికల్ జర్నలిస్ట్కి సంబంధించి పెట్టినప్పుడు అందులో కేటీఆర్ గారు మాట్లాడుతూ జర్నలిస్టులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, ఇప్పుడంటే ఛానల్స్ అటు ఇటు అయిపోయి అది అయిపోయి ఛానల్స్ కొందరు చేతులు ఇట్లాంటి మాట్లాడుతూనే ఏమన్నారంటే, షోయబుల్లా ఖాన్ అని ఒక జర్నలిస్టు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, చాలా గొప్ప జర్నలిస్టు, అలాంటి జర్నలిస్టులు మన మధ్యలో చాలా మంది, గర్వంగా ఉంది నాకు కూడా అనే పదం వాడారు. సో ఆయనకు ఎన్ని తెలుసు, కానీ రాజకీయ కోణంగా వాళ్ళు అన్నారు కాబట్టి, డైరెక్ట్ ఆయనకు పర్సనల్ గా ట్వీట్ చేశారు కాబట్టి, ట్వీట్ చేసింది కూడా ఎవరో కాదు, ఒక జర్నలిస్ట్ నాకు తెలిసి, అతను కావాలని ట్వీట్ చేశాడు, సియాసత్ జర్నలిస్ట్ అనుకుంటున్నాను, సియాసత్ జర్నలిస్ట్ అనుకుంటున్నాను, అతను కావాలని ట్వీట్ చేశాడు. మరి ఒక జర్నలిస్ట్ చేసినప్పుడు తన వర్షన్ రియాక్ట్ అవ్వాలి కదా, అవ్వాలి, ఆ టైంలో ఉన్న రాజకీయ కోణంలో నుంచి రియాక్ట్ అయి ఉంటాడు తప్ప పర్సనల్ గా అతనికి అన్ని తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ బీఆర్ఎస్, అదే కన్ఫ్యూజన్ వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ వెనకపోతాను అనుకుంటున్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్దాం అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పార్టీ అనేటువంటిది కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే మీ సినిమా రిలీజ్ అయ్యి ఉండేదా? ఒకటన్నయ్య, ఫస్ట్ సినిమాకి సెన్సార్ ఒక అడ్డుతెర, సెన్సార్ ని దాటి బయటకు వచ్చిన వెంటనే మనం 100 మార్క్స్ తీసుకొని వచ్చినట్టు. సెన్సార్ ని పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్, ఇలాంటి ఎలా ఉంటే ఆపాలి, తీసేయాలి, ఆ తర్వాత బయటికి జరడబట్టి బయటికి రావాలి, ఒక మాట చెప్పాలంటే. మేము ఈ రోజు సెన్సార్ ని దాటుకొని బయటకు వచ్చాం. ఎక్కడ ఫస్ట్ స్టేజ్ లోనే, సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్ కూడా వెళ్ళలే, కేవలం ఫస్ట్ స్టేజ్లోనే బయటకు వచ్చాం. మేడం ఒకటే అడిగారు, మీరు చెప్పింది చూపించేదానికి నాకు ప్రూఫ్స్ ఏంటి? ఓకే మేడం, నా మీటింగ్ ఎప్పుడు చెప్పండి, నేను ప్రూఫ్ చూపిస్తాను. ఒకటి అడిగితే ప్రూఫ్స్ నేను 4 చూపించాను. ఇది ఈ జరిగినటువంటి అట్రాసిటీస్ ఒకటే ప్రూఫ్ అడి, దీనికి ఎక్కడి నుంచి ప్రూఫ్ తీశారు, నేను 4 చూపించాను. నాకు ఈ సినిమాకి సంబంధించి హిస్టరీ పరంగా చిన్న కట్టు కూడా చెప్పలేదన్న, ఇంత కట్టు వెంట్రుక అంత కట్టు కూడా తీసే, ఒక ఫ్రేమ్ తీసే అని కూడా చెప్పలేదు. ఏం చెప్పారంటే, వైలెన్స్ ఎక్కువ ఉంటే, బ్లడ్ ఎక్కువ ఉంటే, ఇది కొంచెం కామన్ సినిమాలకు విజువల్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇదైతే కామన్ సినిమాలకు చెప్పేదే, కామన్ యాక్షన్ మూవీస్ కి చెప్పేదే చెప్పారు. ఒక 16 పాయింట్స్ ఇచ్చారు, అంతే తప్ప హిస్టరీకి సంబంధించింది అక్కడ. కాబట్టి అది కాదు, బ్లడ్ హింసే సెన్సార్ కట్స్ ప్రాతిపదిక అయితే, యానిమల్ సినిమాలో చూపించినటువంటి బ్లడ్ మిగతా సినిమాల్లో చూపించినటువంటి బ్లడ్ షెడ్ ఏంటి అసలు? అసలు నిజంగా అసలు దాన్ని ఇంత ఇది కూడా బ్లడ్ షెడ్స్, నేను సెన్సార్ బోర్డు మెంబర్గా చేసే 2 టర్మ్స్, బ్లడ్ షెడ్ అనేటువంటి దాన్ని ఒక లిమిటేషన్స్ లో మాత్రమే చూపించాను. మరి అది ఆ సినిమాని ఎలా యాక్సెప్ట్ చేశారు యానిమల్ ని? సరే సార్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు వైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా లేదు. ఎందుకంటే వైలెన్స్ కూడా ఏంటంటే ఒక ఇదిగానే చూపించారు తప్ప బ్లడ్ షెడ్, రక్తాలు పొంగటం, పారటాలు అట్లాంటివి చూపించలే. ఓకే ఓకే. ఇప్పుడు నిజంగా హిస్టరీ చూపిస్తానే, సెన్సార్ నుంచి బయటకు రాదు. సెన్సార్ నుంచి నో డౌట్ బయటకు రాదు. ఒరిజినల్ గా జరిగిన హిస్టరీ, అలా అరాచకాలు, ఆ ఘోరాలు చూపిస్తే, అంటే యముడికి కూడా ఐడియాలోకి రానంత శిక్షలు అక్కడ ఉంటాయి. అంటే మీరు తీసింది ఇంకా చాలా తక్కువ అంటారు. 0.1% జరిగినటువంటి వాస్తవాల మీద దీనికే ఇంత ఉందా, ఇంత ఇది ఉందా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. 0.1%. మీకు మనకు తెలియని, నేను చాలా చోట్ల కూడా చెప్పాను, మీకు చెప్తాను, మనకు తెలియని మన తెలంగాణ అని ఒక బుక్ ఉంటుంది. అది ఇప్పుడు ప్రింటింగ్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉండే, ఒకప్పుడు నేను చిన్నప్పుడే చదివేదాన్ని. మన గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు రాఖీ సినిమా తీసేటప్పుడు ఏదైనా ఫీమేల్స్ మీద ఏదైనా బుక్స్ ఉంటే ఇవ్వమ్మా అన్నప్పుడు ఆయనకు బుక్ ఇచ్చారు. ఆయన పాపం చాలా సార్లు సినిమా అయిపోగానే తీసుకెళ్ళమ్మా అన్నారు, కానీ నాకు కుదరలా, అది ఎక్కడ మిస్ అయింది. మొన్న ఈ సినిమా చేసేటప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది, అరే ఆ బుక్ ఉంటే బాగుండాలి. ఎక్కడ దొరకలేదు, బట్ నాకు మైండ్లో ఐడియా ఉంది కాబట్టి చేశా. సెన్సార్కి వెళ్ళే టైంకి బుక్ అన్ని ప్రూఫ్స్ రెడీ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఎత్తుకుంటూ దొరికితే, నల్గొండలో ఒక పెద్ద ఆయన దగ్గర సెకండ్ వర్షన్ ఉంది, అందులో కొంచెం తగ్గించి రాశారు. ఆ బుక్ ఉంటుంది అన్నయ్య, అది దొరికింది. నేను జిరాక్స్ తీసి పెట్టుకున్నా, కాపీ చేసి పెట్టుకున్నా, బైండ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆ బుక్ ఉంటుంది అన్నయ్య, ఒక 15 మంది మహిళలు, వాళ్ళు వాళ్ళ యాసలో, నిజానికి నేను తెలంగాణ వాడిని, నాకు మనం అదర్ లాంగ్వేజ్ కొరియన్ మూవీస్ చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ 1-2 సార్లు చూస్తే ఎట్లా అర్థమైందో, అది 4 సార్లు చదివితే నాకు అర్థమైంది. ఎందుకంటే అంత యాసలో రాశారు, తెలంగాణ యాస. నేను తెలంగాణ నాకే తెలియదు, పూర్తి స్థాయి యాస, పూర్తి మాండలికం అర్థం కాలేదు. పదాల సంగతి పక్క పెట్టండి, కొన్ని పదాలు కనుమరుగైపోయినాయి. అసలు మాండలికం అర్థం కావడానికి 4 సార్లు జరగాల్సి వస్తుంది. ఆ బుక్ లో చెప్తారు, వాళ్ళ చిత్రవదలు 2 ఫేరాలు చదివి ఏడ్చి కూర్చోకపోతే వాడు మనిషికి పుట్టినట్టు కాదనే. మన సినిమాలో మత మార్పు మీరు చూశారు, మత మార్పిడి సీన్ లో ఒకటి ఇట్లా మట్టి పట్టుకుంటాడు,
మట్టి పట్టుకొని ఏం చేస్తాడు నెక్స్ట్ అంటే మానవులు కొడతాడు, ఉమ్, మానవులు కొడతాడు. ఉమ్, అవును. నేను అది మట్టి పట్టుకోగానే అమ్మాయి రియాక్షన్తో ఎండ్ చేశాను, ఉమ్, అంటే మీనింగ్ ఇచ్చాం మట్టి మీనింగ్ పట్టుకున్నాడు. ఇచ్చా, అవునవును, అవును. దాని గురించి ఆ అమ్మాయి ఆ బుక్లో భయ్య ఆవిడ పెద్ద ఆవిడ మా ఈ ఇసుక వాగులు అనేటోళ్ళు కదా, ఉమ్, ఈ రజాకారులు వచ్చి ఆడవాళ్ళు ఎంట పడుతున్నారని తెలిస్తే ఈవిడ పరిగెత్తుకుంటే వెళ్ళి ఇసుక వాగులో ఇసుక కప్పుకొని దాక్కుంటారు. బా, ఇసుక కప్పుకొని మంచి దాక్కోవచ్చా? ఉమ్, ఇసుక కప్పుకొని ఇంత కప్పుకొని దాక్కుంటే ఉమ్, గడపారతో ఇట్లా గుచ్చుకుంటా గడపార గన్నుతో గుచ్చుకుంటూ 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 తీసి బయటికి తీసి ఉమ్, అక్కడ ఆ మట్టిలో రేప్ చేసి ఉమ్, అంతటితో ఆగకుండా మానవులు మట్టి కొట్టి గన్నుతో కొడతారు భయ్య. బా, ఇంకా దాన్ని ఎలా చూపిస్తాం మనం సినిమాలో? ఉమ్, ఇట్లా ఉంటాయి సంఘటనలు, ఇట్లా ఉంటాయి సంఘటనలు. బా, కాబట్టి ఇది మరి రజాకారుల మీద చెయ్యాలి కదా భయ్య, ఇంత చేసిన వాళ్ళ మీద ఉమ్, ఇంత అరాచకాలు భరించి వచ్చారు కదా మన పూర్వీకులు. ఉమ్, స్వతంత్ర పోరాటం అంటే భారతదేశానికి జరిగిన స్వతంత్ర పోరాటమే కాదు కదా, ఉమ్, ఒక నలుగురు మార్కెట్లో ఉంటే అది మాత్రం స్వతంత్ర పోరాటం కాదు కదా, ఉమ్, వీళ్ళు కదా చేసింది. అవును. సో నేను ఒక జర్నలిస్ట్గా నాకు ఆ బాధ్యత ఉంది, ఉమ్, ఆ ప్రాంతంలో పుట్టినవాడిగా బాధ్యత ఉంది, ఉమ్, ఒక క్రియేటర్గా నా వాయిస్ వినిపించడానికి నాకు ఆ బాధ్యత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.